నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, అందరూ కామన్‌గా ఫేస్ చేసే సమస్యల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ప్రధానంగా మనం భావించవచ్చు. సో, ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ డిస్టెన్స్ మీ జనరేషన్‌లో ట్రావెల్ చేసేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కాస్త దూరం నడవాలంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటున్నారు. సరిగ్గా మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మరి ఆయుర్వేదంలో ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దీన్ని బీట్ చేయడానికి ఏదన్నా రెమెడీ ఉంటే తెలియజేయండి డాక్టర్ గారు. అంటే కోటి రెమెడీలు వస్తాయండి. చాలా ఉన్నాయండి. సో అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఒక రెమెడీ చెప్తాను చూడండి. దీనికి కావలసినటువంటి పదార్థాలు 4: శొంఠి, బెల్లము, ఆవు నెయ్యి, పాలు. కేవలం ఈ 4 పదార్థాలండి. ఆశ్చర్యపోతారు మీరు. నిజంగా ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు వాడి దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ రెమెడీ, ఈ మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకి. బట్ ఈ రెమెడీ మాత్రం, ఎందుకంటే ఈ బెల్లము ఇలాంటివి ఉన్నాయి కాబట్టి, ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడుకోకూడదండి. కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదు. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. వాళ్ళకు వాడుకోదగ్గ ఔషధం కూడా మనం ఇంత ముందుకు కొన్ని వీడియోస్లో చేసాము. ముందు కూడా మళ్ళీ మనకు చాలా ఉన్నాయండి. అవి కూడా చెప్తాను నేను. సో వీడియోస్ చూస్తే వాళ్ళకే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 200 ml పాలు, 200 ml పాలు ఒక పాత్రలో తీసుకొని, ఆ పాలలో ఒక 1/2 టీ స్పూను ఈ శొంఠి పొడి వేయాలండి. పాలు తీసుకొని పాలలో 1/2 టీ స్పూన్ శొంఠి పొడి వేసేసి కొద్దిసేపు మరిగించాలి. అంటే పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఆ పాలను కిందికి దించాలి. పాలను కిందికి దించేసి అందులో 1 టీ స్పూను బెల్లం, 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపేసేసి ఆ విధంగా బాగా కలిసిపోయేసరికి బ్రహ్మాండమైనటువంటి ఘుమఘుమలాడేటువంటి అద్భుతమైనటువంటి క్షీరం రెడీ అయిపోతుందండి. చాలా సువాసన భరితంగా ఉంటుంది అన్నమాట. అది నిజంగా అంత దూరం నుంచి అది తయారయ్యేటప్పుడు తాగుదాం అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తయారవుతుంది. మంచి టేస్టీగా ఉంటుంది ఉండడం కూడా. సో దాన్ని కాఫీ, టీ తాగినట్లు సిప్ చేస్తూ తీసుకోవాలి. గోరువెచ్చగా తయారైన తర్వాత కాఫీ, టీ తాగేటప్పుడు ఏ వేడి ఉంటుందో ఆ వేడి ఉన్న పద్ధతిలో తీసుకోవాలండి. సో పాలల్లో శొంఠి పొడి, బెల్లము, నెయ్యి, ఆవు నెయ్యి కలుపుకున్నాం అంతే. సో ఈ పద్ధతిలో సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 times ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలండి. మార్నింగు, నైటు, ఆర్ మార్నింగ్, ఈవినింగ్. కొంచెం కంట్రోల్ అయిన తర్వాత రోజు ఒకసారి వాడితే సరిపోతుంది. ఎప్పుడు తీరుకుంటే, ఎప్పుడు వీలైతే అప్పుడు. మార్నింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ అయినా పర్లేదు, ఎనీ టైం వాడుకోవచ్చు. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఈ యొక్క ఔషధం కేవలం మోకాళ్ళ నొప్పులకి కాకుండా ఈ భుజం నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, తర్వాత ఈ వీపు భాగంలో ఉన్నటువంటి నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కండరాల నొప్పులు కానీ, ఇలాంటి నొప్పులు కూడా ఇది పనిచేస్తుందండి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి, సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి. సార్, ఈ ఔషధాల్లో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన మోకాళ్ళు, కీళ్ళు అనేసరికి ఎక్కువగా కాల్షియమే కావాలి అంటూ ఉంటారు డాక్టర్స్. సో ఔషధాల్లో ఎటువంటివి ఉంటాయి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఇందులో అన్ని బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇప్పుడు పాలల్లో కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, పొటాషియం ఉంది. అవన్నీ మన శరీర పోషణకు ఉపయోగపడేవి. మీరు అన్నట్లు ఏమంటే కాల్షియం లోపం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా సైన్స్ పరంగా కూడా చెప్తున్నారు. పాలల్లో ఆ విధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు బెల్లాన్ని తీసుకున్నట్లయితే బెల్లంలో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఫైబర్ ఉంది. అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా బెల్లంలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పోషకు ఉపయోగపడమే కాకుండా నొప్పులు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయండి. రెండోది ఏంటంటే, ఈ బెల్లంలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, ఇందులో చలవ గుణం కానీ, ఇందులో రసాయన పదార్థాల గుణం ఏంటంటే, మనిషిలో వేడి తత్వాన్ని తగ్గిస్తుందండి. సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, వేడి తత్వం ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. రెండోది ఏమంటే, ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కొంతమంది కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. సో మంచి నిద్ర వచ్చేందుకు పరోక్షంగా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా పాలు కూడా నిద్ర వచ్చేందుకు సహాయపడతాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య విధానంలో, మన ఋషిప్రోక్త విధానంలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఉన్నటువంటి సమస్య తగ్గడమే కాకుండా ఇతర ఉపయోగాలు కూడా మన బాడీకి ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ శొంఠిలో శాలిసైలేట్స్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంది.
ఈ సైలైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అనేటువంటి శొంఠిని మనము కడుపులోకి తీసుకున్నప్పుడు బాడీలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఆస్పిరిన్ టాబ్లెట్స్ అని పేరు వినింటారు, అందులో ఉన్నటువంటిదంతా శాలిసైలిక్ యాసిడ్, అంటే నొప్పిని తగ్గించేటువంటి ఔషధం అనమాట అది. సో ఇందులో సహజ సిద్ధంగానే ప్రకృతి సిద్ధంగానే భగవంతుడు అందులో సృష్టించి మనకి ఇచ్చాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ శాలిసైలైడ్స్ ఉన్నటువంటి శొంఠిని మనం కడుపులోకి తీసుకుంటామో అది కడుపులోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతుంది. కాబట్టి ఆ శాలిసైలిక్ యాసిడ్ నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. చూడండి ఎంత లింక్ ఉందో, మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పి అయినా. సో న్యాచురల్ శాలిసైలిక్ యాసిడ్ కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధంగా ఈ యొక్క శొంఠి శాలిసైలిక్ యాసిడ్ ఉండడం వల్ల నొప్పి తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఇతర కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందండి. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు అందులో కొన్ని రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఇంటర్లూకిన్స్ అని చెప్పేసి, తర్వాత సైటోకైన్స్ చెప్పేసి, ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పేసి. సో ఇవి ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి, పోటు, బాధ, మంట, అసౌకర్యం ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి. సో ఈ శొంఠిలో ఉన్న పదార్థం ఏం చేస్తుందంటే వాటి యొక్క ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటి యొక్క శక్తిని తగ్గిస్తుంది, ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆ ఉత్పత్తి వల్ల కలిగేటువంటి ఈ నొప్పి ఏదైతుందో నొప్పిని తగ్గిస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతిలో ఈ యొక్క శొంఠి పనిచేస్తుంది. దీంతోపాటు ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క శొంఠిలో ఉన్నాయన్నమాట. ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే నెయ్యిలో ఏ విటమిన్, తర్వాత ఈ విటమిన్, డి విటమిన్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా బ్యూట్రిక్ యాసిడ్ అని చెప్పి ఒక రసాయన పదార్థం ఉంది, ముఖ్యంగా ఆవు నెయ్యిలు అండి. సో ఇవన్నీ కూడా ఈ మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా పోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి, అంటే గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో వాపు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. మోకాళ్ళ భాగంలో లూబ్రికేషన్ ఇచ్చేందుకు ఉపయోగపడతాయి ఈ పదార్థాలని. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ 4 పదార్థాలు కలిపి మనం ఒక లిక్విడ్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల, ఈ యొక్క పదార్థాలు అన్నీ కలిపి వాడుకోవడం చేత ఏం జరుగుతుందంటే మోకాళ్ళ భాగంలో చక్కటి పోషణ జరుగుతుంది. ఎప్పుడైతే మంచి పోషణ మోకాళ్ళ భాగంలో జరిగినప్పుడు మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి ఆ యొక్క చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ రాడికల్స్ అంటారు అనమాట. ఆ పదార్థాలన్నీ కూడా ఈ పోషణ ద్వారా మంచి ఆక్సిజన్, మంచి రక్తం ఆ భాగాన్ని పోయేసి అక్కడ ఉన్న చెడు పదార్థాలని రక్త ప్రవాహంలో మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో షుగర్ వాళ్ళు, తర్వాత ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కష్టం ఉంటే కష్టే ఫలి. ఈ రోజున మరి ఆవు నెయ్యి కూడా మంచిది, మన ఆవు నెయ్యి కూడా దొరుకుతుంది. కాబట్టి కొంచెం ప్రయత్నం చేసి ఆవు నెయ్యి తెచ్చుకొని వాడుకోగలిగితే మరీ మంచిది. ఒకవేళ ఇంకా తప్పని పరిస్థితి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. సార్ అసలు ముందు ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకంటే ముందే ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేస్తే కనుక దీన్ని మనం బీట్ చేయవచ్చు. మరి డాక్టర్ గారు మాకు నొప్పులు రాకుండా ఉండాలంటే మంచి బలమైన పౌష్టికాహారం మేము తీసుకోవాలనుకుంటున్నాము, ఎలాంటి ఆహారం తినాలి అంటే ఏం చెప్తారు మీరు దీనికండి? కనీసము రోజులు ఒక్కసారేనండి డ్రై నట్స్ నానబెట్టుకుని తినాలండి. డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ బెస్ట్ అంటారు. అట్లా చాలా మంచిదండి. చిన్న వయసు నుంచే పిల్లలు అలవాటు చేసుకోగలిగితే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉండదండి. ఈ సమస్య రాదు. దానివల్ల రకరకాల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పునాది చిన్న వయసు నుంచి జరిగితే చాలా బాగుంటుంది. సరే కూడా వయసు వచ్చిన తర్వాత ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్య స్పృహ పెరిగి అవగాహన పెరిగి తర్వాతైనా మా భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు రాకూడదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా మరి ముందు జాగ్రత్త చర్యగా నేను చెప్పినటువంటి పద్ధతిలో డ్రై నట్స్ బాగా నానబెట్టేసేసి రోజుకి 20 నుంచి 30 గ్రామ్స్ నానబెట్టినటువంటి డ్రై నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత జీడిపప్పు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరా, తర్వాత ద్రాక్ష, కిస్మిస్ ఉంది కదండి, ఇలాంటివన్నీ కూడా అంజీరా, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల చాలా ముందు జాగ్రత్త చర్యగా ఈ నొప్పుల సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయండి. ఓకే. సో మొత్తానికి ఈ మోకాళ్ళ నొప్పుల్ని, కీళ్ళ నొప్పులు దీన్ని బీట్ చేయడానికి డాక్టర్ గారు చిన్న మంచి హోమ్ రెమెడీ అయితే తెలియజేశారు ఆయుర్వేదిక్ వైద్య విధానంలో. కేవలం ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులనే కాదు, మీ సమస్య ఏదైనా కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. మీ సమస్యకు తగిన పరిష్కారం డాక్టర్ గారు అయితే ఆయుర్వేదిక్ వైద్య విధానంలో సింపుల్గా మీకు ఒక పరిష్కార మార్గం అయితే తీసుకొస్తారు. నమస్కారం.